తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ నెల నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంక్ ఖాతాలలో రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక రేపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 33 నుంచి 23 జిల్లాలలో ఆసరా పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులను జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారు జీవోని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి రేపటి నుంచి మన తెలంగాణలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అనేది జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎన్నో రోజుల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం 4,000 రూపాయలు 6,000 రూపాయల కోసం ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కూడా మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే అన్ని హామీలు ఇచ్చినప్పటికీ నెరవేర్చినప్పటికీ కొన్ని హామీలు అనేది ఇంకానైతే ఇప్పటివరకైతే నెరవేర్చలేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు పంచాయతీరాజ్ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక అన్నీ అనుకున్నట్లు విధంగానే పంచాయతీరాజ్ ఎన్నికల్లో 3 విడతల్లో 3 ఫేజ్లో మనకి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికంగా మనకి స్థానాలు అనేది సంపాదించడం అయితే జరిగింది. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం అనేది తీసుకోబోతుంది, కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి, మనకి ఈ నెల అయిపోతే 2026 అనేది రావడం అయితే జరుగుతుంది. సంక్రాంతి పండుగ కానుకగా కొత్త పెన్షన్ డబ్బులైనా విడుదల చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి ఇప్పటివరకు 2,000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇక అన్ని అనుకున్నట్లు విధంగానే 2026 జనవరి 5వ తారీఖు లేదంటే 15వ తారీఖు నుంచి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మనకి ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అండగా ఉండేందుకు 2014లో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్ డబ్బులను తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక పెంచుతామని అప్పటి నుంచి అన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పెంచలేదు. ఇక దీనిపైనే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలోనైతే ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టనున్నారు. ఇక జనవరి కొత్త సంవత్సరం 2026 సందర్భంగా దాదాపు కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు, చేయూత పెన్షన్ డబ్బులు, ఇక ఇటు ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల డబ్బులను మహిళల ఖాతాలలో పంపిణీ చేసేందుకు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మనకి డిసెంబర్ నెల 27, 28వ తారీఖు నుంచి వర్కింగ్ డేస్లో DBT పద్ధతి ద్వారా నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు జిల్లాల వారీగా. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.